హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో మీరు డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయవలసిన బెస్ట్ థ్రిల్లర్స్ అయితే చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకైతే బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 స్కూప్. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామాని చూడాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి సిరీస్ అయితే ట్రై చేసి చూడండి. ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జాగృతి మోస్ట్ పాపులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. తనకి వేరొక జర్నలిస్ట్ కి ఎప్పుడు వర్క్ విషయంలో పోటీ ఉంటుంది. ఇలాంటి టైంలో జాగృతి కాంపిటీటర్ జర్నలిస్ట్ మర్డర్ అవుతుంది. అయితే ఆ మర్డర్ జాగృతినే చేపించింది అని అందరి ఫోకస్ జాగృతి మీదకైతే వెళ్తుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మర్డర్ మిస్టరీతో పాటు కోర్ట్ డ్రామా థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు ఇది మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 పాచువం అద్భుత విలకం. ఫహద్ ఫజిల్ నుండి 2023లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక మంచి మూవీని చూడాలి అనుకుంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కేరళకు చెందిన ప్రశాంత్ ముంబైలో ఆయుర్వేద మెడికల్ స్టోర్ ను రన్ చేస్తూ ఉంటాడు. 30 ఏళ్లు దాటినా తనకి పెళ్లి అనేది కాదు. ప్రేమించిన అమ్మాయి కూడా తనను కాదని వెళ్లిపోతుంది. సో బిజినెస్ పనులతో పాటు తన తండ్రిని చూసేందుకు ప్రశాంత్ కేరళ అయితే వెళ్తాడు. అయితే తను రిటర్న్ లో ముంబై వచ్చేటప్పుడు తనకి ఒక హెల్ప్ చేయమని ప్రశాంత్ షాప్ ఓనర్ అయితే అడుగుతాడు. సో అక్కడి నుండి కథ ఎలాంటి టర్న్స్ తీసుకుంది, ఫైనల్ గా ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ స్టోరీ ప్రెజెంటేషన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇది మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 బందా. ఇది కూడా మీరు తప్పకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్. మీకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఢిల్లీలో లక్షలాది మంది ప్రజలు ఆరాధించే బాబాజీ తనను లైంగికంగా వేధించాడు అని మైనర్ బాలిక పోలీస్ స్టేషన్ లో కేసు పెడుతుంది. బాబాజీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేస్తారు. అయితే ఆ మైనర్ బాలిక తరపున వాదించేందుకు ఒక లాయర్ అయితే కలుస్తారు. సో కేసు వాదించడానికి రెడీ అయిన ఆ లాయర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, బాబాజీని కాపాడేందుకు అతని గ్యాంగ్ చేసిన అరాచకాలు ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. కోర్టు డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు మిస్ కాకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఎండ్ ఆఫ్ ది స్టోరీ మీకైతే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఇది మనకి G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 అసుర్ 2. అసుర్ ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళకి ఈ సిరీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ సీజన్ రిలీజ్ అయిన చాలా గ్యాప్ తర్వాత సెకండ్ సీజన్ అయితే వచ్చింది. ఇన్ కేసు మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఒకసారి డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, అసుర్ ఫస్ట్ సీజన్ ఎండ్ అయిన తర్వాత నుండి ఈ కథ అయితే స్టార్ట్ అవుతుంది. సిబిఐ నుండి సస్పెండ్ అయిన తర్వాత డీజే ఒక మఠంలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ టైంలోనే సుబ్ జోషి ఒకేసారి ముగ్గురిని చంపి సిబిఐకి పెద్ద షాక్ అయితే ఇస్తాడు. అయితే డీజే మళ్ళీ ఈ కేసుపై పనిచేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి టైంలో తను ఒక పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నాను అని సుబ్ జోషి సిబిఐ టీమ్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఫస్ట్ సీజన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఫస్ట్ సీజన్ ని చూసి ఆ తర్వాత సెకండ్ సీజన్ అయితే చూడండి. మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఈ సీజన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇది మనకి జియో మూవీస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5 ద పోప్ ఎగ్జార్సిస్ట్. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని లైక్ చేసే వాళ్ళైతే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ అయితే డెఫినెట్ గా మీకు తప్పకుండా నచ్చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫాదర్ అమృత్ పర్సనల్ గా ఈవిల్ పవర్స్ వల్ల బాధపడుతున్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని ఈవిల్ పవర్స్ నుండి కాపాడుతూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే ఫాదర్ అమృత్ ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తనకి కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అయితే ఎదురవుతాయి. సో ఎలా అయినా వాటికి సొల్యూషన్ వెతకాలి అని డిసైడ్ అవుతాడు. సో ఫైనల్ గా ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరు డెఫినెట్లీ ఒకసారి అయినా దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇది పక్కాగా అయితే నచ్చుతుంది. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 ద విచ్చర్. ఫ్యాంటసీ అండ్ యాక్షన్ జోనర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ని చూడాలి అనుకుంటే పక్కాగా మీరు ఈ సీజన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇందులో 3 సీజన్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా మీరు డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, క్షుద్ర శక్తుల్ని తమ వశంలోకి తీసుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని సాధించాలి అని ప్రయత్నాలు చేస్తున్న ఒక మంత్రగతికి తను అనుకున్నది సాధించాలి అంటే ఒక పవర్ కావాల్సి వస్తుంది. ఇంకోవైపు శాంతి కోసం ప్రయత్నాలు చేస్తూ ఈవిల్స్ ని కంట్రోల్ చేసే హీరో మరొక వైపు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఫ్యాంటసీ బేస్డ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు ఒకసారి డెఫినెట్ గా దీన్ని అయితే ట్రై చేసి చూడండి. ఒక మంచి సిరీస్ ని చూసాం అనే ఫీల్ కూడా వస్తుంది మీకు. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్.
నెక్స్ట్ నెంబర్ 7 సిటీ ఆఫ్ డ్రీమ్స్. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ని చూసే వాళ్ళైతే ఇది బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే చూడడం అయితే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాజకీయ వారసత్వాన్ని అందుకోవడానికి కూతురు సరికాదని నమ్మే ఒక వ్యక్తికి అతని అభిప్రాయం తప్పు అని నిరూపించడానికి తన కూతురు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గైక్వాన్ల కుటుంబంలో కలహాలైతే మొదలవుతాయి. తన తండ్రిని కూడా ఎదిరించి ఎన్నో ప్లాన్స్ వేసి మరి గైక్వాన్ కూతురు సీఎం కుర్చీ అయితే ఎక్కుతుంది. అక్కడి నుండి కథ ఎన్ని టర్న్స్ తీసుకుంది, ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సీజన్ మొత్తం 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. అన్ని సీజన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీరు మిస్ చేసుకొని ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇంకో బెస్ట్ కంటెంట్ తో అయితే వస్తాం.